ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రేపే అంటే 2026వ సంవత్సరం జూలై 13వ తేదీ సోమవారంతో కూడి వస్తున్న అరుదైన ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి. ఇది ఎన్నో సంవత్సరాల కంటే 30 సంవత్సరాలకు ఒక్కసారి ఇలా అయిన కలయికలతోటి వచ్చేటటువంటి రోజు. ఇటువంటి రోజున ఏంటి అసలు విశిష్టత? ఈరోజు ముఖ్యంగా ఆ శివానుగ్రహం కోసం మనం చేయవలసినవి ఏమిటి, ఉన్న విశిష్టత గురించి ఏమేమిటి అనేది అసలు ముఖ్యంగా ఏం చేయాలి వీడియోలో చూద్దామండి. మనకి 2026వ సంవత్సరము జూలై 13వ తేదీ సోమవారం రోజు. ఈరోజు మాస శివరాత్రి మరియు చతుర్దశి తిథి, ఇంకా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రము, ఇంకా మనకి వారికి ప్రీతికరమైన సోమవారము, ఇలా ఇన్ని కలిసి అరుదుగా రావడము మళ్ళీ మళ్ళీ రాదండి. అంత విశేషమైన ఈరోజు మనం ఏ చిన్నది చేసినా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఆ బోలా శంకరునికి ఏముందండి, మనం కొంచెం నీరు సమర్పించిన శివ శివ అని పిలిచినా కూడా ఆయన అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. మనకి అంగులు ఆర్భాటాలతో చేయక్కర్లేదండి. ఆయనని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి తలుచుకొని కొంచెం నీరు సమర్పించినా చాలండి, ఆ శివానుగ్రహం మనకి వెంటనే కలుగుతుంది. అంత విశేషమైన ఆ స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి అరుదైన కలయికలతోటి వస్తున్నటువంటి మనకి జూలై 13వ తేదీ. ముఖ్యంగా మనం ఏమి చేసినా చేయకపోయినా ఈరోజు చక్కగా ఇంట్లో పొద్దున్నే స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని శివలింగం ఉందనుకోండి, చక్కగా శివునికి అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో చేసుకోవచ్చు. లేదు అనుకోండి, కొంచెం నీటిలో మనము మారేడు దళాలు బిల్వ దళాలు వేసి ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మనకి ఇంట్లో శివలింగం లేదు అనుకోండి, ఆలయంలో ఈరోజు అయితే మెయిన్గా చేయాల్సింది అయితే సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా మిస్ చేసుకోకుండా శివాలయానికి వెళ్ళి గర్భగుడిలో, లేదు అంటే అక్కడ మనకి శివలింగాలు ఉంటాయి కదండి, అక్కడైనా సరే నీటిలో బిల్వాకు మారేడు దళాలు వేసి స్వామివారికి ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోండి. ఇంకా ఇంట్లో చేసుకున్న మనము ఆలయంకి కూడా వెళ్ళి చేసుకోవాలి. నైవేద్యం అంటారా, మీకు సాధ్యమైంది చేయాలనుకుంటే చేసి పెట్టండి, లేదా స్వామివారికి ఏ నైవేద్యమైనా సమర్పించుకోవచ్చు. కుదిరిన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. రోజు చేసే ఏ చిన్న పూజ, స్వామివారికి చేసే ఏ చిన్న అభిషేకం, అది నీటితోటైనా పంచామృతాలతోటైనా బిల్వ దళాలు మారేడు దళాలతోటైనా సరే ఏ చేసినా ఆ స్వామివారి అనుగ్రహంతో మనకున్నటువంటి కష్టాలు తొలగి, జాతకంలో ముఖ్యంగా జాతకంలో ఉన్న దోషాలు తొలగి అనేక పాపాల నుండి విముక్తి కలిగి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో సర్వరక్షణ కూడా కలుగుతుందండి. అసలు ఈ రోజు వచ్చే ఈ విశేషమైన రోజు 100 మహాశివరాత్రులతోటి సమానమంట. అంత విశేషమైన రోజు మనం కొంచెం సమయంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి నీటిని కూడా సమర్పించలేమా చెప్పండి ఫ్రెండ్స్. కూడా అభిషేకము పూజ స్వామివారి చదువుకోండి. రోజు ఏం చేసినా చేయపోయినా మనం ఓం నమ శివాయ అంటూ ఈరోజు అంతా కూడా గడపండి. చిన్న నీరైతే మాత్రం సమర్పించుకోకుండా ఉండకాకండి ఫ్రెండ్స్. విశేషంగా వస్తున్నటువంటి మనకి జూలై 13వ తేదీ గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైన ఈరోజు మిస్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా స్వామివారికి చిన్న అభిషేకము, ఇంకా ఓం నమ శివాయ అని పఠిస్తూ స్వామివారి ధ్యానంలో గడపండి ఫ్రెండ్స్. శ్రద్ధలతోటి గడిపి స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.